హాయిగా బ్యాంక్ ఉద్యోగం చేసుకుని ఉంటే మీరు ఈ పాటికి ఏమైపోయేవారు సార్? బ్యాంక్ ఉద్యోగంలో మీరు కంటిన్యూ అయ్యి ఉంటే ఏమయ్యేవారు మీరు ఇప్పుడు? సీనియర్ వైస్ ప్రెసిడెంటా? ఏదో అయ్యేవాళ్ళు, మేనేజర్ ఆర్ఎంలో ఎవరు అయ్యేది. అది బట్ ఐ సాటిస్ఫాక్షన్, అదే సాటిస్ఫాక్షన్ అనేది ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఓడిదుడుకులు కావచ్చు, కింద పడడం మీద కావచ్చు, ఒక సాటిస్ఫాక్షన్ అంటే సాధించిన ఒక తృప్తి ఉంటుంది కదా. అచ్చా, మీరు ఈ పాయింట్ మాట్లాడిన కూడా ఇది కూడా మీరు బ్యాంకు ప్రస్తావన చేశారు. మా సోదరి డీకరణ కూడా ఒక సందర్భం నేను ఒక ఛానల్లో చూసినాను టీవీలో. ఒక బ్యాంక్ ఉద్యోగి అది ఇక్కడ దాకా వచ్చి అంటే ఒక వ్యంగ్యంగా నెగిటివ్ మాట్లాడుతూ అంటే మరి కన్స్ట్రక్షన్లోకి వచ్చారు, అందరికి తెలుసు కదా. నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. నాకు రాజకీయంగా మా తండ్రులు, తాతలు, ముత్తాతలు ఎవరు కూడా రాజకీయాలు లేరు. నేను స్వతహాగా 150 రూపాయల జీతం నుంచి నేను ఇక్కడ దాకా వచ్చిన. ఇది నా స్వయం కృషి తప్ప నాకు తండ్రులు, తల్లులు, అత్తలు, మామలు ఎవరు కూడా రాజకీయాలు. కానీ ఇంకోటి కూడా అంటారు, ఆవిడని కూడా మీరే అంటే తొలుత ప్రోత్సహించింది, గెలిపించింది మీరే అంటారు. నిజమా సార్ అది? బిగినింగ్ డేస్ ఒకసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. మరొకసారి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. మూడవసారి జిల్లా పరిషత్ చైర్మన్ కావాలనే ఆలోచన వచ్చినట్టు జడ్పీటీసీగా పోటీ చేయాలి. జడ్పీటీసీగా పోటీ చేయాలన్నప్పుడు గద్వాలలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే మహిళలకు, జనరల్ మహిళలకు కేటాయించినటువంటి స్థానాలు, ఒకటి గట్టు, 2 మల్దకల్. ఆ 2 కూడా జనరల్ మహిళలు కేటాయించారు, అక్కడ ఉన్నాయి. ఎందుకు అక్కడ పోటీ చేయలే? నేను అప్పటికే మా నియోజకవర్గంలో మా క్యాండిడేట్ డిక్లేర్ చేసి క్యాన్వాసింగ్ చేస్తా ఉన్నాం. ఆ సందర్భంలో చిన్నారెడ్డి, ఉన్న వనపర్తి ఎమ్మెల్సీ నాయుడు గారు, ఆ రోజున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, మల్లు రవి, డీకరణ గారు అందరు నా దగ్గరకు వచ్చిన మధ్యాహ్నం 12 గంటలకు. అందరు మాట్లాడేసి అదే రోజు నామినేషన్ లాస్ట్ డేట్. ఆమె డీకరణ మాడుతూ, అన్న నాకు అవకాశం ఇవ్వాలంటే, ఎందుకమ్మా ఇంత లేట్గా, మరి నామినేషన్ చేసినాం, ఆల్రెడీ క్యాన్వాస్ జరుగుతుంది, ఎట్లా ఇప్పుడు కస్టమర్ మొదలు చెప్పాలి కదంటే, అప్పుడు చిన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఉండి, మేము వనపర్తిలో అడిగితే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోరు, అక్కడ కాలేదు. గద్వాల కాదు, కలవకుర్తిలో అక్కడ అవకాశాన్ని మాట్లాడితే జయపాల్ రెడ్డి గారు వారు చెప్పిన మాట నేను విన్న మాట, వాళ్ళ ప్రస్తావన వచ్చింది. ఎన్టీ రామారావుని మా కలవకుర్తిలో ఓడించడం జరిగింది, నిన్నెక్కడ గెలిపించగలుగుతాం అని కింద అక్కడ చివరి ప్రయత్నంగా నా దగ్గరికి వచ్చి, అన్న మాకు అవకాశమే అన్నప్పుడు, సరే వీళ్ళందరూ అందరూ అడిగిన కారణంగా సరేలే, జిల్లా పరిషత్ అయితే మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నాం, జిల్లా పరిషత్ అయితే మంచిదే కదా, నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పనికొస్తే ఉద్దేశంతో అడిగింది కదా ఆమె కూడా చెప్పారు కింద. ఆ రోజున మా క్యాండిడేట్ మళ్ళీ విత్డ్రా చేసి కిరణ్ గారికి జడ్పీటీసీగా అభ్యర్థిగా అక్కడ అవకాశం ఇచ్చి గెలిపించడం జరిగింది. కానీ బాధ ఏంటంటే, నేను ఒక సోదరిగా అవకాశం ఇచ్చినాం కానీ సరే ఈ రాజకీయాలలో విమర్శలు, ప్రతివిమర్శలు, రాజీనామాలకు కొనసాగించడంగా వాస్తవాలు మాట్లాడాలి. ఎక్కడ బాధ అనిపిస్తుందంటే, నన్ను ఓడించే ప్రయత్నం చేసిందని చెప్పిన మాట నిజంగా దుర్మార్గమైనటువంటి మాటలు. అలా ఏం జరగలేదు అసలు. అంటే మీరే అవకాశం ఇచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చి గెలిపిస్తే అంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కొంత నిజాయితీ ఉండాలి. ఎప్పుడైనా ఎదురుపడి చెప్పారా సార్ అట్లా ఎందుకు అన్నావు అది ఇది అంటే? అంత అప్పుడు ఎంతైనా మనుషులమే కదా సార్. అంటే మనం సమాజంలో ఉన్నాం, మాట్లాడుతూ పలకరిస్తాం, బట్ రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడుతూ ఉంటాం, అందుకంటే వేరే లేదు. రాజకీయ విభేదాలు తప్ప, అది కూడా తెలంగాణ అంశంతో మొదలైంది, రాజీనామాతో మొదలైంది తప్ప వేరే ఏమీ లేదు. సో ఆవిడ కూడా వస్తే చేర్చుకుంటారు అయితే మీరు? ఎట్లా? ఆయన రామ్మోహన్ రెడ్డి గారిని చిట్టం ఆయన చేర్చుకున్నారు, అరుణ్ గారు కూడా వస్తే ఇప్పుడు చేర్చుకుంటారా టీఆర్ఎస్లో హ్యాపీగా? అవును అడిగాను నేను, ఎందుకు మీరు వెళ్ళలేదా, వెళ్తారా అని. అంతిమంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల నిర్ణయం అంతిమ నిర్ణయం, అంతే తప్ప ఎవరు మాకు ఇచ్చినటువంటి బాధ మీరు నిర్వర్తిస్తాము, ఎవరికి ఇచ్చిన బాధ వాళ్ళు నిర్వర్తించాలి. ప్రాణ్ జాయ్ పర్ పార్టీ న జాయ్ అని చెప్పారు అరుణ్ గారు.
ఖచ్చితంగా కాంగ్రెస్ని వదిలి ప్రసక్తే లేదు, అది జాతీయ పార్టీ. ఎవరు అడగలేదే, అడగలేదు అంటే వారిని అడిగితే అన్నారు అందరూ వెళ్తున్నారు కదా మీరు ఎందుకు వెళ్ళలేదని అడిగాను. అడిగిన సందర్భంలో సంతోషం కదా. అట్లీస్ట్ ఐ అప్రిషియేట్, అట్లీస్ట్ గతంలో ప్రజల కొరకు పనిచేయకుండా కనీసం పార్టీ కొరకు పనిచేయని. సార్ చాలా సమయం కేటాయించారు మాకు, ధన్యవాదాలు. చాలా పేషెంట్గా ఆన్సర్ చేశారు మా ఐ డ్రీమ్ క్వశ్చన్స్ అన్ని కూడా. ధన్యవాదాలు సార్, నమస్కారం.